ప్రతి మనిషి జీవితంలో 15 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కాలం ఎంతో ముఖ్యమైనది, విలువైనది. అతడు బాగుపడతాడా లేక నాశనమైపోతాడా అన్నది నిర్ణయించేది ఆ కాలమే. మనం ఎక్కువ తప్పులు చేసేది, తప్పుడు నిర్ణయాలు తీసుకునేది కూడా టీనేజ్లోనే. ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్, భవిష్యత్తు గురించిన బాధ, ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్ ఒక 20 ఏండ్ల యువకుని మెదడుని తొలచివేస్తాయి. కానీ తెలుసా, ఆ సమయాన్ని గనుక మనం సరిగ్గా వినియోగించుకోగలిగితే మన జీవితాన్ని అద్భుతంగా మలచుకోవచ్చు. ఎందుకంటే శరీరంలో శక్తి, మనసులో ఉత్సాహం, ఆలోచనల్లో చురుకుదనం ఎక్కువగా ఉండేది ఆ వయస్సులోనే. అయితే ఇప్పుడు సడన్ గా నాకు టైం ట్రావెల్ చేసి టీనేజ్ లో ఉన్న నాతో నేను మాట్లాడుకునే అవకాశం వస్తే, ఇప్పటి నేను అప్పటి నాకు ఏం సలహాలు, సూచనలు ఇస్తానో ఇక్కడ మీతో కూడా పంచుకుంటాను. నాకు తెలిసి అవి ప్రతి ఒక్క యువకునికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆలస్యం చేయకుండా ఇక విషయంలోకి వెళ్ళిపోదామా? నంబర్ 1, టైంకి వాల్యూ ఇవ్వాలి. సమయం, దీని విలువ అంతా ఇంతా కాదు. కాలం ఓ మహాసముద్రమైతే అందులోని నీటి బొట్టు లాంటిది మన జీవితం. కనులు మూసి తెరచేలోగా మటుమాయమైపోతుంది. అందుకే మన చేతుల్లో ఉన్నప్పుడే సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి దశలో లేదా అప్పుడే చదువు పూర్తయిన యువకులకు ఈ సమయం మరీ ముఖ్యమైనది. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదవడం, సరైన భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం ద్వారా అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చు. ఈ వయసులో గనుక సమయాన్ని వృధా చేస్తే తరువాత అప్పుడు ఎందుకు అలా చేశానా అని చాలా బాధపడాల్సి వస్తుంది. కానీ ఏం చేసినా గడిచిపోయిన కాలాన్ని వెనక్కు తీసుకురాలేం కదా. కాబట్టి సమయం మన చేతుల్లో, మన చేతల్లో ఉన్నప్పుడే కష్టపడాలి. ఇక మళ్ళీ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం కూడా ఉండదు, తెలుసా. ఇక నంబర్ 2, షేరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా. ఈ మధ్య లోకం ఎలా తయారయ్యిందంటే, మంచైనా లేక చెడైనా తమ జీవితంలో జరిగే ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. మనసులోని భావాల దగ్గర నుంచి పర్సనల్ పిక్స్ వరకు ఒక వ్యక్తికి సంబంధించిన ప్రతి సమాచారం అతడి సోషల్ మీడియా అకౌంట్స్ లో మనకు దొరుకుతుంది. దీనికి ముఖ్య కారణం మనకు మన మీద నమ్మకం కరువై ఎదుటి వాళ్ళ నుంచి మెప్పును ఆశించడమే. కానీ ఈ అలవాటు తెలియకుండానే మనకు చాలా నష్టం కలిగిస్తుంది. ఈ సోషల్ మీడియాని అతిగా ఉపయోగించడం వల్లనే ప్రజలు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు గురవుతున్నారని ఎన్నో శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా చాలా మంది క్రిమినల్స్ ఈ ఫేస్బుక్, ఇన్స్టాలలోని సమాచారాన్ని ఉపయోగించే బయట క్రైమ్స్ కి పాల్పడుతున్నారు అని మీకు తెలుసా? కాబట్టి యువకులు ఈ సోషల్ మీడియాని ఎంత తక్కువగా, పరిమితికి మించి కాకుండా ఉపయోగిస్తే అంత మంచిది. దీనివలన చాలా టైం వేస్ట్ కూడా, తెలుసుగా. ఇక నంబర్ 3, కమ్యూనికేషన్ స్కిల్స్. మనలో ఎంత టాలెంట్ దాగి ఉంది అన్నది కాదు, మనలోని ఆ టాలెంట్ ని బయటకు ఎలా ఎక్స్ప్రెస్ చేశాం అన్నదాని మీదనే మనకు వచ్చే లాభం అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఈ యూట్యూబ్ వీడియోలనే తీసుకుంటే, లోపల ఎంత మంచి కంటెంట్ ఉన్నా బయట థంబ్నెయిల్ బాగుంటేనే కదా మీరు క్లిక్ చేసి చూసేది. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే. ప్రస్తుత ప్రపంచంలో ప్రతి రంగంలో ఇది అవసరమే. విద్యార్థి దగ్గర నుంచి వ్యాపారి వరకు, ఆర్టిస్ట్ నుంచి పొలిటీషియన్ వరకు, ఏ రంగంలోనైనా సరే, ఎవరైనా సరే అతడు తన మాటలతో, చేష్టలతో ఇతరులను ఎలా ఆకట్టుకుంటున్నాడు, తన చుట్టూ ఉన్న వారితో ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్నదాని మీదనే అతడి విజయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ని తనలో అలవర్చుకోవాలి. ఇది మీకు స్కూల్ ఆర్ కాలేజ్ లైఫ్ లోనే కాదు, రేపు చదువు అయిపోయిన తరువాత ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలన్నా, లేక ఉద్యోగం వచ్చాక అందులో రాణించాలన్నా, లేదా ఒక వ్యాపారం లేదా సంస్థ నెలకొల్పినా కూడా తప్పనిసరి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక నంబర్ 4, టేకింగ్ రిస్క్. మనం ఏ రిస్క్ తీసుకోవాలన్నా అది కెరీర్ స్టార్టింగ్ లోనే సాధ్యం. ఆ తరువాత పెండ్లి, పిల్లలు మొదలైన బాధ్యతలు ఏర్పడిన తరువాత మనం ఏం చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎందుకంటే పొరబాటున అప్పుడు ఏమన్నా తప్పు జరిగితే మనతో పాటు మన కుటుంబం మొత్తం కూడా సఫర్ అవ్వాల్సొస్తుంది కదా అని. కాబట్టి మనం కొంచెం రిస్క్ తీసుకొని ఏదైనా సరే కొత్తగా చేయాలన్నా, జాబా లేక బిజినెస్సా అన్నది ఎంచుకోవాలన్నా, మనదైన సరికొత్త దారిలో వెళ్లాలన్నా అది 25 సంవత్సరాల లోపే సాధ్యం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పొరబాటు జరిగినా అది సరిదిద్దుకోవడానికి మన దగ్గర కావలసినంత టైం ఉంటుంది. అంతేకాదు మన పెద్దవాళ్ల సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి సమయం, శక్తి ఉన్నప్పుడే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా గొప్పవాళ్లు అయిన వాళ్ళు ఈ ప్రపంచంలో మనకు కనబడరు. అయితే మనం తీసుకునే రిస్క్ క్యాలిక్యులేటెడ్ గా ఒక ప్రణాళిక ప్రకారం ఉండాలి. నంబర్ 5, లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. జీవితం చాలా విచిత్రమైనది. అది పూటకో పరీక్ష, రోజుకో పాఠం పెడుతూనే ఉంటుంది, నేర్పుతూనే ఉంటుంది. తప్పులు అందరూ చేస్తారు, మీరు నేను మనమందరం చేస్తాం. కానీ ఆ చేసిన తప్పుల నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్నదే ప్రధానం. సాధారణంగా మనం ఏదైనా ఫీల్డ్లో ఎక్కువ కాలం పనిచేసి ఉంటే దాన్ని అనుభవం అని అనుకుంటాం, అదే ఎక్స్పీరియన్స్. కానీ నిజానికి ఎక్స్పీరియన్స్ అంటే అది కాదు. మొదట్లో అసలు ఏమీ తెలియని మనం తప్పులు చేస్తూ ఆ తప్పుల నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ ఆ ఫీల్డ్ లేదా పనిలో నైపుణ్యాన్ని అనగా స్కిల్ ని సంపాదించి రాటుదేలడమే అనుభవం, ఎక్స్పీరియన్స్ అంటే. అలా కాకుండా తప్పులు చెయ్యకుండా, ఒకవేళ చేసినా వాటి నుంచి ఏమీ నేర్చుకోకుండా ఎంతకాలం మనం ఒక ఫీల్డ్లో సమయం గడిపినా అది అనుభవంలోకి రాదు. నిజమైన అనుభవం నలుగురిలో మనల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతుంది, కష్టకాలంలో కాపాడుతుంది. కాబట్టి తప్పులు చేయండి, కానీ ఖచ్చితంగా వాటి నుంచి నేర్చుకోండి. నంబర్ 6, చెడు వ్యసనాల వలలో చిక్కుకోకూడదు. అదే బ్యాడ్ హ్యాబిట్స్. చెడు అనేది టీనేజ్ లోనే మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఆ వయసులోని పిల్లలకు తప్పు, ఒప్పు, మంచి, చెడు అంతగా తెలియవు. పెద్దలు ఏదైతే చెయ్యొద్దు అంటే అదే చేస్తారు. తిట్టినా కొట్టినా మారరు. ముఖ్యంగా ఈ తరం యువత అయితే కాలేజీలకు వెళ్లి చదువు ఎంత బాగా నేర్చుకుంటున్నారో తెలియదు గాని సిగరెట్ కాల్చడం, మందు కొట్టడం, కాలేజీ మానేసి సినిమాలకి, షికార్లకి వెళ్లడం లాంటివి ఎక్కువ చేస్తున్నారు. ఇది కొందరికి గుచ్చుకోవచ్చు, కానీ నిజమే కదా మిత్రమా. ఇంకొంతమంది అయితే మరీ దారుణంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి బానిసలుగా మారిపోతున్నారు. ఇది ఎంత ప్రమాదకరం, ఎంత బాధపడాల్సిన విషయం. ఇవన్నీ ఆ టైంలో సరదాగా బాగుండొచ్చు, కాని తరువాతి కాలంలో ఎంతో భయంకరంగా దెబ్బతీస్తాయి. ఆ చెడు అలవాట్లలో ఎంతలా కూరుకుపోతారంటే మరలా వాటి నుంచి బయటకు రాలేనంత. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వ్యసనాలకు బానిసలు కాకూడదు. ఏదైనా పార్టీలకు వెళ్లినా, ఫ్రెండ్స్ బలవంతం చేసినా, అవసరమైతే వాళ్లతో స్నేహాన్ని కట్ చేసుకోండి గాని ఇటువంటి చెడు వ్యసనాల పట్ల ఆకర్షితులు కాకూడదు. గుర్తుపెట్టుకోండి, మీ మీద ఓ కుటుంబం కూడా ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటుంది. నంబర్ 7, ఫోకస్ ఆన్ కెరీర్. బుద్ధిగా ఉన్న మన మెదడుని ఎన్నో విషయాలు చెడగొడతాయి. వాటిల్లో ప్రేమ ఒకటి. సిగరెట్, మందు మాయలో పడినవాడైనా బయటకు వస్తాడేమో గాని ప్రేమ మాయలో చిక్కుకున్నవాడు మాత్రం బయటకు రావడం కుదరని పని. ఎంతటి గట్టివాడి మనసునైనా సరే ప్రేమ మొక్కలు చేసేస్తుంది, అందులోనూ చదువుకునే వయసులో మరీను. కాని మన దృష్టిని మాత్రం మనం మన లక్ష్యంపై నుంచి పక్కకు మరలించకూడదు. యుక్త వయసులో పుట్టే ఈ ప్రేమ నిజమైన ప్రేమ కాదు, కేవలం ఇది ఒక ఆకర్షణ మాత్రమే. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన దృష్టంతా కూడా మన చదువు, కెరీర్, జీవితంపైనే ఉండాలి. అందం, మనసు చూసి ప్రేమ పుట్టవచ్చు, కాని పెండ్లి జరిగేది మాత్రం ఉద్యోగం, డబ్బు చూసే. కాబట్టి మీ ప్రేమను నిలబెట్టుకోవాలన్నా కూడా దానికి తగిన చదువు, ఉద్యోగం, సంపాదన అనేవి తప్పనిసరి. కాబట్టి ముందు చదువు, ఆ తరువాతే ప్రేమైనా ఏమైనా. నంబర్ 8, పేరెంట్స్ ని బాగా చూసుకోవడం. ఈ లోకంలో మనం మంచిగా ఉన్నా లేక చెడ్డగా ఉన్నా, బాగున్నా బాగోకపోయినా నిస్వార్థంగా అనగా అన్కండిషనల్ గా మనల్ని ప్రేమించేది మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రులు మాత్రమే.
మరి వాళ్ళని ఆనందంగా చూసుకోవడం మన బాధ్యత కాదా? ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు తమకన్నా బాగుండాలని కోరుకుంటారు, ఆరాటపడతారు. మేము పడ్డ కష్టాలు మా బిడ్డలు పడకూడదు అనుకుంటారు. అందుకే తమ ఆర్థిక స్తోమత ఎలా ఉన్నా రేయింబవళ్లు కష్టపడి మరీ తమ పిల్లల్ని చదివిస్తారు. కాని నేడు కొంతమంది పిల్లలు చేసే చేష్టలు చూసి వాళ్లను ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. అందరూ కాదు గాని కొంతమంది మాత్రం తమ ఆర్థిక స్తోమత, తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా మితిమీరిన కోరికలు కోరుతున్నారు. ఐఫోన్ కావాలి అని, మా ఫ్రెండ్కి బైక్ ఉంది నాకు లేదు అని, నాకు కూడా కొనండి లేకపోతే చచ్చిపోతా అని బెదిరిస్తున్నారు మూర్ఖులు. ఇది ఎంతవరకు సమంజసం? తల్లిదండ్రుల దగ్గర ఉండాలే గాని మనం ఏమీ అడగకుండానే మనకు కావలసినవన్నీ తెచ్చి పెడతారు. కాబట్టి ఎప్పుడూ తల్లిదండ్రులను ఇబ్బంది పడేలా ప్రవర్తించకూడదు. రేపు మీరు గొప్ప స్థాయికి చేరుకుంటే అందరికన్నా ఎక్కువగా ఆనందించేది వాళ్ళే. ఇదే యుక్త వయసులో ఉన్న నాకు నేను లేదా నేటి యువతకు సూచించే విషయాలు. మిత్రమా, విన్నారు కదా? వీటిని అలాగే మనసులో ఉంచుకొని కష్టపడితే మీరు కోరుకున్న లక్ష్యాలకు తప్పక చేరువవుతారు. ఇది నా మాటగా రాసిపెట్టుకోండి.